హలో గైస్, 1 వీక్ బిఫోర్ వరకు మహా అవతార్ నరసింహ అనే మూవీ రిలీజ్ అయిందని చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఆ మూవీ చేసిన ఇంపాక్ట్ ఎంటైర్ ఇండియన్ ఆడియన్స్ మూవీకి అక్నాలెడ్జ్ చేశారు. అంటే మూవీ ఆడియన్స్ తో ఎంత కనెక్ట్ అయిందో మీరే ఆలోచించండి. ఇన్ఫాక్ట్ థియేటర్ బయట కూడా ఆడియన్స్ నార్మల్ గా సెలబ్రేషన్ చేయట్లేదు. అయితే ఈ మూవీ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 to 5 years టైం స్పెండ్ పెట్టిందంట. అంతలా టైం తీసుకునేలా ఏం జరిగింది అంటారా? మూవీలో ప్రతి ఒక్క సీక్వెన్స్, ప్రతి ఒక్క షాట్, ఈవెన్ 1 minute క్లిప్ అయినా ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 hours పెట్టేది. ఆ ఎడిట్ చేసిన ఎంటైర్ సీక్వెన్స్ సరిగ్గా రాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టేవారంట. సో ఇలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసి మూవీ కంప్లీట్ చేశారు. అండ్ స్టోరీ విషయంలో కూడా లేనిపోని సీక్వెన్స్ పెట్టకుండా విష్ణు పురాణం ఇంకా నరసింహ పురాణం రెఫరెన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారంట భయ్య. అండ్ మూవీలో మీరు ఉన్నంతసేపు ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ఎమోషనల్ సీక్వెన్స్ గానీ, ఆ స్టోరీ లైన్ గానీ, లేదా వరల్డ్ బిల్డింగ్ గానీ మీరు పక్కాగా కనెక్ట్ అయిపోతారు. సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ 15 crores వరకు అయిందంట. బట్ లాస్ట్ వీక్ వరకే ఆల్మోస్ట్ 55 crores వరకు కలెక్ట్ చేసింది మూవీ. ఇంకా థియేటర్ లో సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఈ సినిమాటిక్ యూనివర్సిటీ 2037 వరకు రన్ అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఫుల్ లెంత్ రివ్యూ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. చూడకపోతే ఫుల్ రివ్యూ ఒకసారి చూసేయండి. అండ్ మీరు మూవీ చూస్తే మీకేమనిపించిందో కూడా కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోద్దు భయ్య.